వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ప్రతి ఇంట్లో వంటగది అనేది చాలా ముఖ్యమైన వంటగదిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగదిలో కూడా కొన్ని విషయాలను పాటిస్తే వారికి సకల ఐశ్వర్యాలు. ఇంట్లో వంటగదికి చాలా ప్రాధాన్యత ఉంది. కుటుంబానికి కావలసిన ఆహారాన్ని వంటగదిలోనే తయారు చేస్తూ ఉంటారు. వంటగదిని శుభ్రంగా ఉంచుకుంటేనే ఇంట్లోని వారి ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఇలాంటి ఈ వంటగదిలో ఒక 4 పదార్థాలు ఎప్పుడు ఉండేలా చూసుకోవాలి. ఈ 4 పదార్థాలు ఎప్పుడు నిండుగా ఉంటేనే లక్ష్మీదేవి నిలుస్తుంది. లేకపోతే అనేక రకాల సమస్యలు ఎదురవుతాయని పెద్దలు అంటున్నారు. మరి వంటగదిలో నిత్యం ఉండవలసిన ఆ 4 పదార్థాలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది ఉదయం నిద్ర లేవగానే టీ అని, కాఫీ అని కానీ లేకపోతే మేము ఉండలేము అనే మాటలతో వంటగదిలోకి స్నానం చేయకుండానే వెళ్ళి స్టవ్ వెలిగించి టీ, కాఫీలు పెడుతూ ఉంటారు. మరి దీన్ని కలిగించే నష్టం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏం పని చేసినా ఒక పద్ధతిగా చేసేవారు. అందరూ కట్టెల పొయ్యి ఇంట్లో ఉండేవి. ఆ కట్టెలను రాత్రి వంట అంతా అయిపోయాక ఆ బొగ్గులను కట్టెలను తీసి పొయ్యంతా కూడా శుభ్రం చేసి ఆవు పేడతో అలికి ముగ్గు పెట్టేవారు. ఇప్పుడు కూడా చాలామంది ఆడవారు రాత్రి భోజనం అయిపోయినాక గిన్నెను కడిగేసి వంటగదిని శుభ్రం చేసుకొని పొయ్యి అంతా శుభ్రం చేసుకొని నీటుగా పెట్టుకుంటూ ఉంటున్నారు. ఇది అందరూ చేయవలసిన పని కూడా. పొయ్యిని కూడా ఎప్పుడు నీటుగా ఉంచుకోవాలి. రాత్రి పొయ్యి శుభ్రం చేస్తారు, ఎంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఉదయం నిద్ర లేవగానే తరువాత ఇంట్లో వారు అడిగారని లేదా వాళ్ళే కాఫీ తాగుదామని చెప్పి నిద్ర లేచి పళ్ళు తోముకొని వెంటనే స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి స్టవ్ని వెలిగిస్తూ ఉంటారు. అంటే నిప్పును రాజేస్తూ ఉంటారు. అది కూడా స్నానం చేయకుండా చేస్తూ ఉంటారు. ఇలా స్నానం చేయకుండా నిప్పును రాజేయటం వలన లక్ష్మీదేవి కటాక్షానికి మనం దూరం అవుతాం. ఖచ్చితంగా దూరం అవుతాం. దీనిలో సందేహం ఏమీ లేదు. ఐశ్వర్యమంతా కూడా అగ్ని ఆధీనంలో ఉంటుందని శాస్త్రం చెప్తుంది. అనుగ్రహం ఉండేది మనకు ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే పొయ్యి వెలిగించేటప్పుడు కూడా ముందు స్నానం చేసుకొని తర్వాత శుచిగా అగ్నికి నమస్కరించి తర్వాత పొయ్యిని వెలిగించేవారు. అందుకే అప్పట్లో ఇంట్లో ఎంత సంపాదించినా వచ్చిన ధనం సద్వినియోగం అయ్యేది, చక్కగా నిలబడేది. కానీ ఈ కాలంలో చూసుకుంటే ఇల్లు కొందామన్నా, చదువుకుందామన్నా అప్పే చేస్తున్నారు. డబ్బు వచ్చినప్పటికీ కూడా దానిని నిలబెట్టుకోలేకపోతున్నారు. హైరాణ పడవలసిన పరిస్థితి ఏర్పడుతున్నాయి. వీటన్నిటికీ కూడా కారణం ఏమిటంటే అగ్నిని సరిగ్గా రక్షించుకోలేకపోవడం. గనుక ఆడవారు స్టవ్ ఫస్ట్ స్నానం చేయకుండా వెలిగించవద్దు. స్నానం చేయకుండా వెలిగించడం వలన అగ్నిదేవుని కోపానికి గురి అవుతాడు. మనం రాత్రంతా నిద్రించి అవే బట్టలతో పాచి శరీరంతో వెళ్ళి మహాపవిత్రమైనటువంటి అగ్నిని తాకి ఆయనకు క్రోధం వచ్చి శపిస్తాడు. దీనివల్ల ఇంట్లో ఐశ్వర్యం అంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. కనుక స్త్రీలైన పురుషులైన ఉదయం నిద్ర లేచి స్నానం చేసి తర్వాత పొయ్యి వెలిగించాలి. అలా కాకుండా ప్రతిరోజు స్నానం చేయకుండా పొయ్యి వెలిగించడం అలవాటు మార్చుకుంటే చాలా అవస్థలు పడతారు. ఇంట్లో ధనం నిలకడ పోవడానికి ఇది కూడా ప్రధాన కారణం అని వేద పండితులు చెబుతున్నారు. సహజంగా వంట చేస్తే చెమట పడుతుంది కదా, కానీ ముందు వంట చేసిన తర్వాత స్నానం చేస్తూ ఉంటారు చాలామంది. కానీ అది చాలా పెద్ద తప్పు. ఇది తప్పు వలన భగవత్ అనుగ్రహం కలగదు. గనుక అందరూ తప్పకుండా ఈ నియమాన్ని పాటించాలి. ఎంతో ప్రాముఖ్యత ఉన్నది వంటగదికి, ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. అలాంటి వంటగది వస్తువులను సరైన పద్ధతిలో పెట్టుకుంటే మనీ ఆకర్షిస్తుందని పెద్దలు చెబుతున్నారు. వంటగదిలో ఉండే ఒక ముఖ్యమైన పదార్థాన్ని నిర్లక్ష్యం చేయటం వలన అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వంటగదిలో ఆగ్నేయం మూల దీపాన్ని పెడితే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. సాధారణంగా చాలామంది తెలియక వంటగది విషయంలో అనేక తప్పులు చేస్తూ ఉంటారు. దాని వలన ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మీరు ధనవంతులుగా మారాలి అంటే ముఖ్యంగా ఇంట్లో ఆడవారి చేత
చేతికి డబ్బు పెత్తనం రావాలి అంటే వంటగది విషయంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పని చెయ్యండి. కొంతమంది ఆడవారు అణిచివేతకు గురి అవుతూ ఉంటారు. 100కు 200 కూడా ఇంట్లో వారిని అడిగి తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అలా కాకుండా భర్తనే భార్య చేతికి తాళం ఇచ్చి ఏదైనా అవసరమైతే వాడుకో అనే స్థాయికి రావాలి అంటే వంటగదిలో ఒక చిన్న చిట్కా పాటించండి. సాధారణంగా వంటగదిలో వస్తువులను అందరూ అనేక రకాలుగా సర్దుకుంటూ ఉంటారు. వంటగదిలో ఉండే 2 ఎంతో ముఖ్యమైన పదార్థాలు ఉప్పు మరియు పసుపు. ఆహారానికి రుచిని చేసేది ఉప్పు. అలాగే ఉప్పుకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. పసుపు లక్ష్మీదేవిని ఆకర్షించే పదార్థం. ఆరోగ్యాన్ని ఇచ్చే పసుపు. అలాగే చేసిన వంటకు రంగును తెచ్చేది కూడా పసుపే. ఒకటి ఏమో పదార్థానికి రుచిని తెచ్చేది, ఇంకొకటేమో ఆరోగ్యాన్ని పదార్థం అలాగే పదార్థాన్ని రంగును తెచ్చేది. ఆడవారు వంటగదిలో ఈ చిన్న మార్పు చేసుకుంటే చక్కటి ఐశ్వర్యం వస్తుంది. సాధారణంగా ఆడవాళ్ళంతా కూడా కాఫీ టీకి సంబంధించినవి అన్నీ కూడా ఒక చోట ఉప్పు పసుపు చింతపండు ఇలాంటివి కూడా ఒక చోట పెట్టుకుంటూ ఉంటారు. దానివల్ల ఉప్పును పసుపును అంటే ఉప్పు డబ్బాను పసుపు డబ్బాను పక్క పక్కనే పెట్టి ఉంచండి. ఎప్పుడు వేరు చెయ్యకండి. మీ వంటగదిలో కబోర్డ్లో పెట్టినా లేదా ఓపెన్ సెల్ఫ్లో పెట్టుకున్నా సరే, ఎలా పెట్టుకున్నా సరే పసుపు ఉప్పును ఎప్పుడు కూడా మీ చేతికి అందుబాటులో ఉండే విధంగా చేసుకోండి. అంటే కొంతమంది ఉప్పుని పసుపుని చింతపండు లాంటి ఒక బీరువాలో పెట్టుకొని వంట చేసేటప్పుడు తీసి వినియోగిస్తూ ఉంటారు. కానీ అలా చేయవద్దు. ఉప్పును పసుపును వంటగదిలో ఆగ్నేయం మూల పక్కన పెట్టి ఉంచండి. ఎత్తులో ఉన్నా పర్వాలేదు. ఉప్పు డబ్బా పసుపు డబ్బా ఈ 2 కూడా కలలో కూడా వేరుగా పెట్టకుండా చేసుకోండి. ఉప్పుని పసుపుని ఒకే చోట ఉంచండి. అంటే ఒకదానివి పక్కన ఒకటి పెట్టండి లేదా ఒకదానిపైన ఒకటి కూడా పెట్టవచ్చు. కానీ వేరుగా మాత్రం పెట్టకూడదు. అంటే ఉప్పు డబ్బాకి ఈ పసుపు డబ్బాకి మధ్య వేరే డబ్బాలు పెట్టవద్దు. రెండిటిని డిఫరెంట్ సెల్ఫ్లో కూడా పెట్టవద్దు. అంటే వేరు సెల్ఫ్లో కూడా పెట్టవద్దు. వేరే కాలాల్లో కూడా పెట్టవద్దు. ఒక్కసారి మీ వంటగదిలో ఈ మార్పు చేసి చూడండి. వంటగదిలో ఉప్పు డబ్బాను పసుపు డబ్బాను పక్కన పెట్టి చూడండి. నెల తిరిగేసరికి ఎన్ని మార్పులు వస్తాయో మీరే గమనించండి. కాబట్టి స్త్రీలు వంటగది విషయంలో ఈ చిన్న నియమాన్ని పాటించి మంచి లాభాలను పొందండి. వంటగదిలో 4 పదార్థాలు తప్పనిసరిగా ఎప్పుడు నిల్వ ఉండాలి అని పెద్దలు అంటూ ఉంటారు. వాటిల్లో మొదటిది ఉప్పు. సాధారణంగా అందరి ఇళ్లలో సాల్ట్ ఉంటుంది కదా. ఆ సాల్ట్ను పూర్తిగా అయిపోయే వరకు వాడుకోవద్దు. ఉప్పు ఇంకా అయిపోతుంది అనుకునే ముందు మళ్ళీ ఉప్పును తెచ్చుకొని అట్టు పెట్టుకోవాలి. ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా చూసుకుంటూ ఉంటాం. అంతేకాదు ఉప్పును నెగిటివ్ ఎనర్జీ లాగేసుకునే పవర్ ఉంది. అలాంటి ఉప్పును వంటగదిలో ఎప్పుడు స్టాక్ ఉండేలా పూర్తి అయిపోకుండే వరకు వాడకూడదు. ఉప్పును పూర్తిగా అయిపోయే వరకు వాడితే చంద్రదోషం వస్తుంది. చంద్రదోషం వలన అనేక సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న విషయాలకే గొడవలు వస్తూ ఉంటాయి. ధన సమృద్ధి తగ్గిపోతుంది. కాబట్టి ఉప్పును ఎప్పుడు కూడా స్టాక్ ఉంచుకోండి. పొరపాటున కూడా పూర్తి అయిపోయే వరకు వాడవద్దు. అలాగే వాడితే తప్పక సమస్యలు ఎదురవుతాయి. వంటగదిలో ఖచ్చితంగా ఉండవలసిన 2వ వస్తువు పసుపు. పసుపు గురు భగవానుడికి సూచిక. ఏ శుభకార్యం చేసిన పసుపును వాడుతూ ఉంటారు. పసుపు లేనిదే పూజ కార్యక్రమాలు కూడా పూర్తి కావు. వంటల్లోనూ పసుపును పూర్తిగా వాడిస్తే చాలా ప్రమాదాలు వస్తాయి. పిల్లల మాట వినరు. పిల్లలు చదువు మీద శ్రద్ధ ఉండదు. ఎంత ప్రయత్నించినా పిల్లలు చదువు మీద దృష్టి పెట్టలేరు. ఇంట్లో వారు తెలియకుండానే ఎదురు చెబుతారు. ముందుగానే పసుపును తెచ్చుకోండి, నిల్వ ఉంచుకోండి. ఇక 3వది బెల్లం లేదా పంచదార. వంటగదిలో ఎప్పుడు కూడా బెల్లం కానీ లేదా పంచదారను కానీ ఉండాలి. ఎందుకంటే బెల్లం లేదా పంచదార అసలు లేకుండా అయిపోయినంత వరకు మీరు అగౌరవ మర్యాదలు కోల్పోతారు. అంటే అసలు
లేకుండా పోతే అంటే పంచదార బెల్లం ఇంట్లో అయిపోతే మీ గౌరవ మర్యాదలు కోల్పోతారని పెద్దలు చెబుతున్నారు. పేరు ప్రతిష్టలు కోల్పోతారు. అందరూ మిమ్మల్ని చిన్న చూపు చూస్తారు. కాబట్టి బెల్లం లేదా పంచదారను పూర్తిగా అయిపోయే ముందే నిల్వ తెచ్చి ఉంచుకోండి. పూర్తిగా వాడేస్తే అగౌరవ మర్యాదలు తగ్గిపోయి వ్యాపార అభివృద్ధి తగ్గుతుంది. ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. కనుక గుర్తుపెట్టుకొని వంటగదిలో ఎప్పుడు కూడా బెల్లం మరియు పంచదార ఉండే విధంగా చూసుకోండి. ఇక చివరిది బియ్యం. వంటగదిలో బియ్యం కూడా పూర్తిగా అయిపోక వరకు వాడుకోవద్దు. ఈ విషయం చాలామందికి తెలుసు. ఎందుకంటే బియ్యాన్ని ఆధిపత్యం వహించేది శుక్రుడు. శుక్ల దోషం వస్తే సుఖ సంతోషాలు కోల్పోతారు. బియ్యం పూర్తిగా అయిపోవడం వలన శుక్లగ్రహ దోషం వస్తుంది. ఈ దోషం వలన మీకు ధన నష్టం కలుగుతుంది. మీరు ఏ పని చేసినా కష్టాలే ఎదురవుతాయి. పూర్తిగా బియ్యం అయిపోయే వరకు బియ్యాన్ని కొని తెచ్చుకోరు. అంటే చాలామంది బియ్యం అయిపోయినాక అప్పటికప్పుడు కొట్టుకి వెళ్ళి తెచ్చుకొని వాడుతూ ఉంటారు. కానీ ఇలా చేయకండి. బియ్యాన్ని ఎప్పుడు కూడా పూర్తి అయిపోయే వరకు వాడవద్దు. ముందే నిల్వ తెచ్చుకొని ఉంచుకోండి. కనుక ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. వంటగదిలో ఈ 4 పదార్థాలను ఎప్పుడు ఉండేలా జాగ్రత్త పడండి. లేదంటే గ్రహదోషాల వలన సమస్యలు ఎదురవలసిన పరిస్థితి వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.